నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ద్వితీయ స్కందము మొదటి అధ్యాయము ధ్యాన విధి భగవంతుని విరాట్ స్వరూప వర్ణనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. 31వ శ్లోకము. ఛందాంసనంతస్య శిరో గృణంతి దంష్ట్రాయమస్నేహ కళా ద్విజాని హాసో జనోన్మాదకరీ చ మాయా దురంత సర్గో యదపాంగమోక్షః. వేదములు ఈ అనంతని శిరస్సులు, కోరలు అనగా దంష్ట్ర ఏముడు, దంతపంక్తియే ఈయన యొక్క స్నేహ కళలు, ఈయన యొక్క హాసము అనగా నవ్వు జగత్తును మోహములో ముంచడి మాయ, అపారమైన సృష్టియే ఈయన కటాక్షములు. 32వ శ్లోకము. వ్రీడోత్తరోష్టో ధరైవ లోభో ధర్మస్తనో ధర్మపథోస్య పృష్టం కస్తస్య మేడ్రం వృష్ణౌ చ మిత్రౌ కుక్షిః సముద్రాగిరయోస్తి సంఘా. లజ్జ ఈయన పై పెదవి, లోభము ఈయన క్రింద పెదవి, ధర్మమే వక్షస్థలము, అధర్మ మార్గము ఈయన పృష్ఠభాగము అనగా వీపు, ప్రజాపతి ఈయన జననేంద్రియము, మిత్రావరుణులు ఈయన వృషణములు, సముద్రములు ఈయన ఉదరము, పర్వతములు ఈయన యొక్క అస్థి సముదాయములు అనగా ఎముకలు. 33వ శ్లోకము. నద్యోస్య నాడ్యో తనూరుహాణి మహీరుహా విశ్వతనో నృపేంద్ర అనంతవీర్య శ్వసితం మాతరిష్మా గతిర్వయ కర్మ గుణ ప్రవాహ. రాజా, నదులు ఈ విరాట్ పురుషుని నాడులు, వృక్షములే ఈయన రమములు, ప్రబలమైన వాయువే ఈ ప్రభు యొక్క శ్వాస, కాలమే మహాపురుషుని గమనము, సత్వరజస్తమో గుణయుక్తమైన ప్రకృతిని నియంత్రించుటే ఈ పరమేశ్వరుని యొక్క కార్యం. ధన్యవాదములు.